ఈ వింటర్ సీజన్‌లో బేబీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? హాయ్! దిస్ ఇస్ డాక్టర్ ఆశ్రిత పీడియాట్రిషియన్. మెయిన్ ఇష్యూ వచ్చేసి డ్రై స్కిన్ అండి. డ్రై స్కిన్ అవాయిడ్ చేయడానికి ఫస్ట్ టిప్ వచ్చేసి ఆయిల్ మసాజింగ్. ఆయిల్ మసాజింగ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువయ్యి కొంచెం వార్మ్‌త్‌గా ఉంటుంది. దాంతో పాటు ఆయిల్ అనేది ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఫార్మ్ అవుతుంది. సో, డ్రైనెస్, ఫ్లేకీనెస్ అనేది అవాయిడ్ చేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా అది 5-7 మినిట్స్‌లో అయిపోయేటట్టు చూసుకోండి. ఓన్లీ లూక్ వార్మ్ వాటర్ యూజ్ చేయండి. హాట్ వాటర్ యూజ్ చేయొద్దండి. నెక్స్ట్ బేబీ స్నానం నుంచి బయటకొచ్చాక గట్టిగా రుద్దకుండా జస్ట్ టవల్‌తో ప్యాట్ చేస్తూ ఉండండి స్కిన్‌ని. అండ్ వితిన్ 3 మినిట్స్ మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఆ మాయిశ్చరైజర్ గూడా ఖచ్చితంగా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ఉండేటట్టు రూమ్ టెంపరేచర్ 23-25 డిగ్రీస్ ఉండేటట్టు మెయింటైన్ చేయండి. డైరెక్ట్ ఫ్యాన్‌కి ఉంచడము, ఆర్ డైరెక్ట్ ఏసీ కింద ఉంచడం ఇలాంటివి అస్సలు చేయొద్దు. బట్టర్ విషయంకొచ్చేసరికి చాలా లేయర్స్ ఏసేస్తూ ఉంటారు. మామూలుగా ఏసే లేయర్ కన్నా 1 ఎక్స్‌ట్రా లేయర్ వేయండి. లోపల స్కిన్‌తో కాంటాక్ట్ వచ్చే లేయర్ కాటన్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఈ సీజన్‌లో నేసల్ బ్లాక్ అనేది చాలా ఎక్కువ అవుతుంటుంది. దానికి 4 అవర్లీ వన్స్ సెలైన్ నేసల్ డ్రాప్స్ యూజ్ చేసుకోండి. అండ్ కుదిరితే రూమ్‌లో హ్యూమిడిఫైయర్స్ పెట్టేటట్టు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎవరన్నా సిక్‌గా ఉన్నారంటే వాళ్ళని ఖచ్చితంగా బేబీ దగ్గరికి రానీకుండా చూసుకోండి. లెస్ థాన్ 6 మంత్స్ బేబీ ఉంటే ఖచ్చితంగా క్రౌడెడ్ ప్లేసెస్‌ని అవాయిడ్ చేయండి. ఈ వీడియోని ప్రతి పేరెంట్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.